అందరికీ నమస్కారం. ఈరోజు మొబైల్ రికవరీ డ్రైవ్ థర్డ్ ఫేజ్లో దాదాపు 400 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేసి మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా దాదాపు 50 లక్షల వర్త్ రికవరీ చేయడం జరిగింది. సో ఇందుకు కష్టపడి పనిచేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారు, అదేవిధంగా వారి టీంని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఫోన్స్ పోయిన తర్వాత కొన్ని ఫోన్లను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిస్సా నుంచి కూడా ఈ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక ఫోన్ పోయిన తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే, ఒక లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మీడియాకి చెప్పడం జరిగింది, కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ CEIR అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ ఉంది. అందులో నమోదు చేసుకుంటే ఈ ఫోన్ పోయిన తర్వాత నమోదు, మీరు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ వారు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని పట్టుకొనేసి ఆ CEIRలో కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీలో ఎంటర్ పెడితే ఇమీడియట్గా ఏమవుతుందంటే, ఈ ఫోన్ ఉదాహరణకి మీ ఫోన్లో జియో సిమ్ ఉంది అనుకుందాం. సో జియో సిమ్ ఉంటే ఈ ఫోనే కాదు, ఆ మొబైల్ డివైస్ ఏదైతే ఉందో ఆ మొబైల్ డివైస్కి ఒక IMEI ఉంటుంది. సో మనకు జియో సిమ్ ఉన్నా కూడా అందరూ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ, అంటే రిలయన్స్ మన జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, సెల్వన్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క IMEI ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఆ మొబైల్ ఫోన్లో ఇంకెవరైనా వేరే వ్యక్తి ఇంకొక సిమ్ వేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్లేస్తో సహా పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఇమ్మీడియట్గా పోయి మనం, అంటే బ్లాక్ అయిపోతుంది, అందరూ బ్లాక్ చేస్తారు, ఆ మొబైల్ ఫోన్ని అందరూ బ్లాక్ చేస్తారు. అంటే ఏ సర్వీస్ ప్రొవైడర్ సిమ్ కార్డు వేసినా అది అలర్ట్ SHOకి వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం పంపించి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే చాలా అద్భుతమైన అప్లికేషన్ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది. అంటే ఎవరు ఏ ఫోన్, జియోనా, ఎయిర్టెల్ అలా కాకుండా అందరూ దేశంలో ఉన్న అన్ని ప్రొవైడర్స్ కూడా ఈ మెసేజ్ పోతుంది కాబట్టి, అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా దాంట్లో ఏ ఫోన్ వేరే సిమ్ కార్డ్ ఏదేసినా కూడా మనకు తెలిసిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, ఆ ఫోనే బ్లాక్ అయిపోతుంది. సో దాన్ని ఉపయోగించుకొని కొన్ని ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. కొన్ని చాట్ బాట్ అనే ఒక పోర్టల్ ఉంది, దాని ద్వారా కూడా కొన్ని దొంగలించిన మొబైల్ ఫోన్స్ రికవర్ చేస్తూ, ఈరోజు మీరు గమనిస్తే అది ఇస్తారా, ఒకటి కవర్. సో ఈ కవర్ తయారు చేయడం అంటే ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, సైబర్ నేరాలని గురి కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయం మీద మీకు అందరికీ తెలుసు. మనం సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్, సో దాని మీద విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాం. సో వాస్తవానికి ఒక 20-25 డేస్ క్రితం మనం ఈ సైబర్ సిటిజన్ అప్లికేషన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. గౌరవ హోంశాఖ మార్చులు వారు ఇనాగరేట్ చేయడం జరిగింది. తర్వాత వరదలు రావడం వల్ల కొంత కుంటుపడిన ఎవ్రీడే సైబర్ సిటిజన్స్, అంటే సైబర్ నేరాల మీద ఒక అవగాహన కల్పించేలాగా ఏదైతే అప్లికేషన్ ఉందో దాని ద్వారా ఈరోజు వరకు దాదాపు 18,000 మందిని సైబర్ సిటిజన్స్గా తయారు చేయడం జరిగింది. సో ఇదేమైనప్పటికీ ఈరోజు ఇంత భారీ ఎత్తున మొబైల్ ఫోన్స్ 3వ విడతలో రికవర్ చేసి మీకు అందరికీ, ఎందుకంటే ఈ కాలంలో మొబైల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మొబైల్ ఫోన్లో మన జీవితం అంతా మొబైల్ ఫోన్లోనే ఉంటుంది. సో మన మెమరీస్ ఉంటాయి, మన ఫొటోస్ ఉంటుంది, వీడియోస్ ఉంటుంది, మన పేమెంట్ గేట్వేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్లా చాలా రకాలుగా ఈ ఫోన్తో మన లైఫ్ అనేది అనుసంధానం చేయబడింది కాబట్టి, సో ఈ ఫోన్స్ రికవరీ అనేది డెఫినెట్లీ ఇది కొంత సాంత్వన కలుగజేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ ఇక్కడ వచ్చిన దానికి, అదేవిధంగా కొంత సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద మీరు కొంత ఈ డౌన్లోడ్ చేసుకొని మాకు సహకరించిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
నా పేరు రమేశ్రీ అండి. మాది చిన్న హోటల్ పెట్టుకున్నాము. మేము రామర్పాడులో ఉంటాము. ఆ హోటల్ టేబుల్ మీద పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ వెనక్కి తిరిగి ఇటు చూసేటప్పటికి మొబైల్ పోయింది. ఆ రోజు ఈవినింగ్ పటమట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రైజ్ చేసాము. అండ్ ఈవెన్ ఆన్లైన్లో కూడా అప్లై చేయమని ఆ సార్ వాళ్ళే మొత్తం చెప్పారు. మేము అప్లై చేసాము ఆ రోజు. ఇది నా ఫస్ట్ శాలరీతో కొన్న మొబైల్ అండి. సో ఇవాళ దొరికింది. ఇవాళ మాకు మొన్న ఫ్రైడే ఈవినింగ్ టైంలో పోలీస్ వాళ్ళు కాల్ చేశారు మాకు. ఎవరో పోలీస్ మేడం కాల్ చేసి చెప్పారు, ఇట్లా మొబైల్ దొరికిందండి, కొంచెం రండి అని చెప్పి కాల్ చేశారు. సో ఇవాళ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి నా మొబైల్ దొరికినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సైబర్ క్రైమ్ పోలీసులు అండ్ మన ఏపీ పోలీసులు అందరూ చాలా స్ట్రగుల్ పడి చాలా మొబైల్స్ అన్నీ చాలా తీశారు. ఇవాళ అరౌండ్ 400 మొబైల్స్ తీశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పోలీస్. నా పేరు ఎం భార్గవి. నేను ఎంసీఏ స్టూడెంట్ని. కేబిఎన్ కాలేజ్ విజయవాడలో చదువుతున్నా. కాలేజ్లోని నా ఫోన్ పోయింది. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు బయట బ్యాగ్ పెడితే కాలేజ్లోనే ఫోన్ ఎవరో తీసేశారు. అప్పుడు చాలా భయం వేసింది. ఫోన్ పోయింది, ఏం చేయాలో తెలియదు. అన్ని సీసీ కెమెరాస్ వెతికితే ఎవ్వరూ దొరకలేదనమాట. అప్పుడు కొత్తపేట పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సైబర్ క్రైమ్లో మీరు రిపోర్ట్ చేయండి, చేస్తే మీ ఫోన్ దొరుకుతుంది, ట్రేస్ చేస్తామన్నారు. ఆన్లైన్లో మాకు వాట్సాప్లో ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్లో క్లిక్ చేసి మా డీటెయిల్స్ అన్నీ పెట్టి తర్వాత మా మొబైల్ ఐఎంఐ నెంబర్లు అన్నీ యాడ్ చేసి ఇచ్చాము. వాళ్ళు ముందే చెప్పారు, మీకు ఫోన్ దొరుకుతుంది, ఎప్పటికైనా మీకు మేము వెతికిస్తాము, దొరకగానే మేమే మీకు కాల్ చేస్తాం, మీరు భయపడద్దు, మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు, మాకు ఇస్తే చాలు అన్నారు. ఆ రోజున పోయిన ఫోను ఈరోజు నాకు దొరికింది. చాలా హ్యాపీగా ఉంది ఫోన్ తీసుకున్నందుకు. ఈరోజు మాకు అర్థమైంది ఏంటంటే, అవేర్నెస్ ఏంటంటే, మీకు ఫోన్ పోతే భయపడకుండా పిఎస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పలానా ఫోన్ పోయింది అని చెప్పి మీకున్న ప్రూఫ్స్ చూపించి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎప్పటికైనా ఆ వస్తువు తిరిగి వస్తుంది. ఫోను తిరిగి ఇచ్చినందుకు విజయవాడ కమిషనర్ ఆఫీసర్ గారికి, ఎస్వి రాజశేఖర్ బాబు గారికి అండ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, సైబర్ క్రైమ్కి చాలా చాలా థ్యాంక్స్. నా పేరు మహేష్ అండి. ఒక 3 months బ్యాక్ బైక్ మీద వస్తూ విజయవాడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఫోన్ పోగొట్టుకున్నాము. అక్కడికి వచ్చిదో చూస్తే జేబులో ఫోన్ అనేది లేదు. వెంటనే సైబర్ క్రైమ్లో మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనకి వెరీ షార్ట్ స్పాన్లోనే ఫోన్ అనేది రికవర్ చేయడం అనేది జరిగింది. రికవర్ చేసి మనకి డిపార్ట్మెంట్ వారు ఈరోజు ప్రోగ్రామ్ పెట్టి ఇలా మన ఫోన్ మనకి ఇచ్చారు సార్. ఇది మన ఫోను చాలా సీల్డ్గా ఒక ట్రాకింగ్ సిస్టమ్ అనేది నీట్గా పెట్టేసి ఒక QR కోడ్ పెట్టేసి చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇచ్చారు మనకి. సో విత్ ఇన్ ద షార్ట్ స్పాన్లో చేసి ఇచ్చారు. కొంచెం కాస్ట్లీ ఫోను, మనకి కొంచెం హ్యాపీగా ఉంది దొరికినందుకు. ఎందుకంటే ఒక 60,000 పెట్టుకున్నాం ఫోన్ని. సో చాలా హ్యాపీ సార్, చాలా షార్ట్ స్పాన్లో రికవర్ చేసి ఇచ్చారు. సో నేను ఒకటే చెప్తాను సార్, ఎవరైనా సరే ఫోన్లు కనుక పోతే కనుక వెంటనే సైబర్ క్రైమ్లో అనేది కంప్లైంట్ చేయండి, లేదా చాట్ బాట్లో కంప్లైంట్ రైజ్ చేస్తే ఇమీడియట్గా ట్రాకింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే IMEI నెంబర్తో ఫోన్ అనేది బ్లాక్ చేయడం కూడా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వేరే సిమ్ కార్డ్ ఏమైనా కనుక దాన్ని ఇన్సర్ట్ చేస్తే ఇమీడియట్గా ట్రాకింగ్ తెలిసి సైబర్ క్రైమ్ వాళ్ళకి లొకేషన్తో సహా వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ అన్నీ తెలిసిపోతాయి. సో ఫోన్ ట్రాకింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ఫోన్ పోగానే ఇమీడియట్గా ఫస్ట్ కంప్లైంట్ చేయండి, ఫోన్ రికవరీకి అనేది ఈజీ అనేది జరుగుతుంది. సో మా ఫోన్ రికవరీలో కీలక బాధ్యత వహించినటువంటి సైబర్ క్రైమ్ వారికి, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి, ఈ ఫోన్ దొరికే దాంట్లో కీలక బాధ్యత ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్తే అండి, నేను మాట్లాడుతున్నాను అర్చన మాగంటి. యాక్చువల్లీ నేను వచ్చేసి ట్రాన్స్జెండర్. నేను ఒక పర్సన్ కోసం నేను ట్రాన్స్జెండర్గా మారాల్సి వచ్చింది. సో అందరినీ పోగొట్టుకుని నాకు తనే దైవం అన్నాడు. మారినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, తను నా దగ్గర ఉంటున్నాడని. సరే అని చెప్పేసి మేము వ్యాలంటైన్స్ డే రోజున మ్యారేజ్ చేసుకున్నాము. సో ఆ రోజు నా గిఫ్ట్ ఏంటంటే నాకు 30,000 పెట్టి ఫోన్ కొన్నాడు. 30 తర్వాత కోటప్పకొండకి వెళ్ళామండి మేము. సో అక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్నప్పుడు కాడి నుంచి మాకు ఏంటంటే ప్రోగ్రామ్స్ చూద్దామని చెప్పి వెళ్ళాము. ఈలోపు ఎవరో వచ్చారో ఏం చేశారో నాకు తెలియదు. నా హ్యాండ్ బ్యాగ్తో సహా మొత్తం పోయినాయి. అందులో ఈ మొబైల్ ఉంది. నేనైతే చాలా బాధపడ్డాను. సో అప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిన మొబైల్ మళ్ళీ నా దగ్గర రావడం అనేది అసలు నాకు ఇంత హెల్ప్ చేసిన ఈ పోలీస్ బృందానికి మొత్తం అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సో చాలా థ్యాంక్స్ అండి. ఇది ఎలా చెప్పాలంటే నాకు మాటలో కూడా చెప్పలేకపోతున్నాను, అంత ఆనందంగా ఉంది.
ఏంటి అనేది కూడా తెలియడం లేదు అసలు. ఇలా ఇది ఇంత సాధ్యమా? అసలు పోయింది ఫోన్, ఇంకా అసలు వదులుకున్నాను. చాలా అంటే ఒక దీనికోసం 1 మంత్ నేను చాలా అంటే ఫైట్ చేశాను కూడా. సో ఇంత హెల్ప్ చేశారు కదా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయనకి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. అది ఇంకా నేను చెప్పలేను. ఆయన గురించి కనబడితే నిజంగా చేతులెత్తి నమస్కరించి నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. బట్ ఆయన ఇక్కడ లేరు. సో ఆయన ఉంటే కనుక కన్ఫామ్గా మా ట్రాన్స్జెండర్లు అందరి తరపున మా ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకు ఉంటాయి.